ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ అంటార్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం రీసెంట్గా జరిగిన ఒక ల్యాబ్ రిపోర్ట్ బయటికి వచ్చిందనమాట లడ్డూస్ మీద. అది కూడా ఎక్కడిదో కాదు, ఎప్పటి నుంచో చాలా పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక లడ్డు. అదైతే దాంట్లో యానిమల్స్వి వాడారు, పిగ్ ఇవన్నీ అయితే వచ్చాయి. సో అవన్నీ నిజమేనా, అండ్ ఎప్పుడు శాంపిల్స్ అవి, అండ్ ఏ డేట్వి, అండ్ అప్పుడు ఏ పార్టీ రూలింగ్లో ఉంది, ఇవన్నీ అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ల్యాబ్ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది కదండి. ఆ ల్యాబ్ రిపోర్ట్ చేసింది గుజరాత్కి సంబంధించిన ఒక ఫేమస్ రీసెర్చ్ సెంటర్. అండ్ ఇవి శాంపిల్స్ వచ్చేసరికి అయితే 2023 తీసుకున్న లడ్డు శాంపిల్స్. సో అప్పుడైతే వైసీపీ పార్టీ అనేది రూలింగ్లో ఉండాలి. సో ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో వచ్చిన ఫ్యాక్ట్స్ ఏంటిదంటే, దాంట్లో ఫిష్ ఆయిల్ అండ్ పిగ్ ఫ్యాట్ ఇలాంటివి అన్నీ కలిసాయి అన్న అయితే వచ్చింది. అండ్ ఇంకొక క్రేజీ న్యూస్ ఏంటిదంటే, ఎప్పటి నుంచో అయితే ఒక ప్రముఖమైన సంస్థ నందిని గీ అనేది అయితే సప్లై చేసుకోవాలి టీటీడీకి. అండ్ ఇది ఎప్పటి నుంచో వస్తుంది. బట్ ఎప్పుడైతే అంటే అది కూడా కాస్ట్కి చాలా రీజనబుల్ కాస్ట్లోనే వాళ్ళైతే సప్లై చేసేవాళ్ళు, ఎందుకంటే దేవస్థానానికి కాబట్టి. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే వైసీపీ పార్టీ రూలింగ్లోకి వచ్చిందో, ఆ నందిని కాంట్రాక్ట్ అనేది తొలగించి వాళ్ళైతే కొత్త బ్రాండ్కి అయితే కాంట్రాక్ట్ అయితే ఇప్పించారు. సో అక్కడ నుంచి అయితే లడ్డు క్వాలిటీ అనేది తగ్గింది. సో మనం చాలా న్యూస్ ఛానల్స్లో అండ్ చాలా భక్తుల దగ్గర నుంచి కూడా విన్నాము రీసెంట్గా, అంటే 2023లో లడ్డు క్వాలిటీ అనేది తగ్గింది, అంత టేస్ట్గా లేదు అన్నట్టుగా. సో దానికి కారణాలు ఇదే, గీ అనేది వేరేగా ఉండడం వల్ల. అండ్ దాని తర్వాత ఇప్పుడు లోకేష్ చెప్పడం జరిగింది ఏంటిదంటే, అండ్ మేమైతే వైసీపీ వల్ల అపాయింట్ చేసిన కాంట్రాక్ట్ అనేది అయితే మేము తొలగించి మళ్ళీ మేమైతే నందినికి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదైతే జగన్ ఉన్న పాలనలో వాళ్ళు ఇచ్చిన గీ సబ్స్టెన్స్ వల్లనే ఇలా ఇది వచ్చింది అన్నట్టుగా అయితే చెప్పాడనమాట నారా లోకేష్. అండ్ మేమైతే దీని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నట్టుగా అయితే చెప్పారు. అండ్ వైసీపీ వాళ్ళు వచ్చేసరికి అయితే ఇదంతా ఫేక్ న్యూస్, మీరే కావాలని రీసెర్చ్ చేయించారు, అది ఎప్పుడుదో అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు. కొందరు వచ్చేసరికి అయితే మీ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చింది బయటికి, అది మీ తప్పే అన్నట్టుగా పార్టీస్ అనేవి అయితే కొట్టుకుంటాయి అనమాట. బట్ హైకోర్టుకి అయితే అప్రోచ్ అయ్యారు. సో చూడాలి ఈ హైకోర్టు ఎప్పుడైతే తీర్పిస్తుందో అండ్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారో. సో టీటీడీ తిరుమల దేవస్థానంలోనే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు సో ఇంకా నార్మల్ ఫుడ్ ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి అయితే ఇంతే. మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి ఈ లడ్డు మీద. అండ్ చాలామంది ఫేవరెట్ ఫుడ్ కూడా. అండ్ ఇదైతే చాలా డివోషనల్గాతోనైతే తీసుకుంటారనమాట, ఎందుకంటే వన్ ఆఫ్ ది కాదు మోస్ట్ ఫేమస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు మన తెలంగాణలో ఆంధ్రలో కలిపి. సో అంత ఫేమస్ దాన్నే ఇలా అంటే చాలా బాధ వేస్తుంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.